Hi, this is Kusma from HPN Academy. Now, మనం నేషనల్ రివర్ గంగా గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. నేషనల్ రివర్ ఏంటి అంటే మనకి గంగా. మన ఇండియాలో చాలా రివర్స్ ఉన్నాయి, అవునా కదా? చాలా రివర్స్ ఉన్నాయి. గంగా, యమున, నర్మదా, తపి, కావేరి, గోదావరి, చాలా రివర్స్ ఉన్నాయి. బట్ నేషనల్ రివర్ని గంగానే ఎందుకు తీసుకొచ్చారంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. అవునా కదా? మన ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏంటి అమ్మా? గంగా. లిసన్ కేర్ఫుల్లీ. గంగా మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గంగోత్రి గ్లాసియర్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? గంగోత్రి గ్లాసియర్ స్టార్ట్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్లోని డ్రైన్ అవుతుంది. ఓకేనా? గంగోత్రి గ్లాసియర్స్ స్టార్ట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లోని డ్రైన్ అవుతుంది. అదవుతుందా? లిసన్ కేర్ఫుల్లీ. గంగోత్రి గ్లాసియర్ స్టార్ట్ చేయి బే ఆఫ్ బెంగాల్ నుంచి డ్రైన్ అవుతుందా? మనకి లాంగెస్ట్ సర్వింగ్ రివరా కాదా? అవునా? అందుకని చెప్పి మనం దీని ఏమైనా ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చాం? మనం నేషనల్ రివర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. మీకు ఎటువైపు అరేబియన్ సీ, ఎటువైపు బే ఆఫ్ బెంగాల్ డౌట్ ఉన్నది అనుకుంటే నార్మల్గా మీరు ఆల్ఫాబెట్స్ ఎలా రాస్తారు? లెఫ్ట్ టు రైట్ రాస్తా లేదా? సేమ్ అలానే గుర్తుపెట్టుకోండి. ABCD అని రాసినట్టే ఫస్ట్ ఏ వస్తుంది, నెక్స్ట్ బి వస్తుంది. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. ఓకేనా? లిసన్ నౌ. ఈ యొక్క నేషనల్ రివర్ గంగా అని ఎందుకు పెట్టారు అంటే మన లాంగెస్ట్ సర్వింగ్ రివర్, అది వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా? లిసన్ కేర్ఫుల్. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకుంది అంటే దాని అర్థం ఏంటి? దానివల్ల ఆ యొక్క పార్టికల్కి కానీ, ఆ యొక్క పర్టికులర్ పార్టికల్ కానీ, లేదా పీపుల్కి కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ మంచి యూస్ఫుల్ మ్యాచ్ ఉంటుంది కదా. గవర్నమెంట్ ఏదైనా సరే ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంది, అవునా కాదా? మనకి ఇప్పుడు లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏంటి? గంగా రివర్. దాన్ని కాపాడుకోవాల్సిన రీజన్, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందనే కాదా? అవునా కాదా? ఆ విధంగా మనం గంగా రివర్ అనేది ఆ టైంలోనే మనకి చాలా వరకు పొల్యూట్ అనేది అయిపోతూ వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ టాక్సిక్ వేస్ట్ మొత్తం అంతా దాంట్లో డంప్ చేసేవారు చాలా వరకు, అవునా కాదా? దానివల్ల ఏంటి, అక్కడ ఉన్న పీపుల్కి అనేది డిసీజ్ రావడం కానీ, ఆల్సో గంగా రివర్లో ఎక్కువ వరకు కూడా ఆ యొక్క వేస్ట్ అంతా కూడా స్టాక్ అయిపోయి ఉండడం కానీ, దీనివల్ల మనకి హ్యూమన్స్కి, పీపుల్కి ఎటువంటి ఎక్కువ డిసీజెస్ రావడం అంటే జరిగింది, అవునా కాదా? ఆల్సో మనకి గంగా అనగానే రిచువల్స్, స్పిరిచువల్ న్యాచురల్ అదంతా గుర్తొస్తుంది, అవునా కదా? మన కల్చర్గా కూడా చూసుకునేది గంగా రివర్. ఇటువంటి ఇన్ని ఇంపార్టెన్స్ ఉన్న రివర్ని మనం ఇలా ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఇలాంటివన్నీ పొల్యూట్ చేసుకోవడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వచ్చింది, అవునా కదా? అలాంటి ఇంపార్టెన్స్, ఇంత మంచి కల్చర్ అండ్ వాస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న గంగా రివర్ కి అలాంటి పొల్యూషన్స్ వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉండిపోతుందని చెప్పి మన యొక్క గవర్నమెంట్ అనేది గంగా యాక్షన్ ప్లాన్ అనేది లాంచ్ చేస్తారు. ఓకేనా? మన ఇండియన్ గవర్నమెంట్ గంగా యాక్షన్ ప్లాన్ ఏం లాంచ్ చేశారమ్మా? గంగా యాక్షన్ ప్లాన్. ఓకేనా? ఈ గంగా యాక్షన్ ప్లాన్ లాంచ్ చేసింది ఎవరు అంటే మనకి రాజీవ్ గాంధీ. ఎవరమ్మా? రాజీవ్ గాంధీ లాంచ్ చేశారు ఇన్ 1985. ఎప్పుడు లాంచ్ చేశారు? 1985లో లాంచ్ చేశారు. ఓకేనా? ఇప్పుడు గంగా యాక్షన్ ప్లాన్ లాంచ్ చేశారు. ఓకేనా? లాంచ్ చేసిన తర్వాత మనకి 2008 ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. ఎవరమ్మా ప్రైమ్ మినిస్టర్? మన్మోహన్ సింగ్. 2008లో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే ఈ గంగా యాక్షన్ ప్లాన్ ని డిక్లేర్ చేశారు, గోల్స్ డిక్లేర్ చేశారు. అర్థమవుతుందా? లిసన్ కేర్ఫుల్లీ. ఈ గంగా యాక్షన్ ప్లాన్ యొక్క గోల్స్ డిక్లేర్ చేశారు 2008లోని. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. లాంచ్ చేసిన ఎవరు? మనకి రాజీవ్ గాంధీ 1985లో లాంచ్ చేశారు. ఓకేనా? లిసన్ నౌ. ఇటువంటి గంగా రివర్ని ఇలాంటి గంగా యాక్షన్ ప్లాన్ గా తీసుకొచ్చి ఇదంతా పెట్టినప్పుడు, ఓకేనా, మనం దాని గంగా రివర్ని ఎవరైనా ఇంకా మళ్ళీ అగైన్ అండ్ అగైన్ చేయాలనుకుంటారా? దాన్ని పొల్యూట్ చేయాలనుకుంటారా? లేదు కదా. ఎందుకంటే దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. నేషనల్ రివర్ గంగా అని ఇంపార్టెన్స్ వచ్చిందా లేదా? వెరీ గుడ్. నెక్స్ట్, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా రైజెస్ ఫ్రమ్ ది గంగోత్రి గ్లాసియర్ అండ్ డ్రైన్స్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. రైజెస్ అండ్ డ్రైన్స్ హ్యాస్ బి డిస్కస్డ్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. రైజెస్ అంటే ఏంటి? స్టార్ట్ అయిందని అర్థం. డ్రైన్స్ ఇన్ ద సెన్స్ అది మనకి ఏ ఒక్క రివర్ అయినా సరే, అవునా కదా? ఏ ఒక్క రివర్ అయినా సరే మనకి డ్రైన్ అవుతుంది, మీన్స్ సంథింగ్ సీస్ లో మెర్జ్ అవుతుంది అని అర్థం. ఓకే, అలా మనకి గంగా రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లోని వెరీ గుడ్ డ్రైన్ అవుతుంది, కలుస్తుంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వన్, మనకి గంగా యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ ఏంటని చెప్పుకోవచ్చు? గంగా యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ ఏంటమ్మా? యమునా. వాట్ ఇస్ ద మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా?
యమునా. ఓకేనా? మన గంగాకు చాలా ఒక ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రిబ్యూటరీ ఏంటమ్మా? యమునా. నెక్స్ట్ వన్, మనకి సెటెన్ గోల్స్ అనేవి మనం రీచ్ అయ్యాము, గంగా యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు, గంగానేమో నేషనల్ లెవెల్గా డిక్లేర్ చేసుకున్నాం, ఇది అంతా అయిపోయింది. ఓకేనా? ఇలాంటి టైంలో మనకి ఎవరైనా సరే గంగా రివర్ మళ్ళీ ఏమైనా పొల్యూట్ చేయాలని కానీ ఏమైనా చేయాలనుకుంటారా? మనకి ఏదైనా సరే ఒక దాన్ని కంట్రోల్ చేయాలి అంటే గవర్నమెంట్ అనేది సెటెన్ యాక్షన్స్ తీసుకొస్తుంది. ఓకేనా? ఆ యాక్షన్స్ వల్ల మనం కంట్రోల్ చేయగలము. అవునా? ఎందుకు? దాన్ని ఎవరైనా ఆ యాక్షన్స్ లో పెట్టిన లాస్ కి రూల్స్ కి ఎవరైనా ఒబే చేయలేదు అనుకోండి, వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇవ్వచ్చా లేదా? వెరీ గుడ్, పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా ఒక సర్టెన్ అమౌంట్ అని వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు ఇలాంటి రూల్స్ బ్రేక్ చేసినందుకు. అవునా కదా? అందుకని చెప్పి ఏదైనా మన ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ని కాపాడాలి అనుకుంటే గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్స్ కానీ లేదా ఒక నేషనల్ ఇంపార్టెన్స్ వచ్చేదానిగా డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, మనకి చాలా వరకు కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్న యానిమల్స్, రేర్ గా మన ఇండియాలో ఉన్న ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఎక్స్టెండ్ అయిపోతూ ఉన్నాయి అనుకోండి, వాటిని కాపాడడానికి ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే సర్టెన్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్ అనేవి ఉన్నాయమ్మా, అవి మన దాంట్లో ఎక్కువ ఎక్స్టెండ్ అయిపోతూ వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చామా లేదా? తీసుకొచ్చాం, అవునా కదా? ఆ విధంగా మనకి గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది? ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, నేషనల్ హెరిటేజ్ యానిమల్. లిజన్, నేషనల్ హెరిటేజ్ యానిమల్, మన యొక్క నేషనల్ హెరిటేజ్ యానిమల్ అనేది ఏంటమ్మా? ఇండియన్ ఎలిఫెంట్. ఓకేనా? ఇండియన్ ఎలిఫెంట్. వెరీ గుడ్. ఎందుకు నేషనల్ ఎలిఫెంట్ మనం ఇండియన్ ఎలిఫెంట్ నేషనల్ యానిమల్ ఇండియన్ ఎలిఫెంట్ తీసుకున్నాము హెరిటేజ్ యానిమల్ ని? లిజన్ కేర్ఫుల్, మీరు ఇక్కడ హెరిటేజ్ కి హెరిడిటీకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకేనా? హెరిటేజ్ ఇన్ ద సెన్స్ మనకి ఏమవుతుందంటే హిస్టరీ ప్లస్ కల్చర్. హిస్టరీ ప్లస్ కల్చర్ వస్తుంది. హెరిడిటీ అంటే మీకు తెలుసు కదా, మీకు వంశ పారపర్యంగా జీన్స్, ఫాదర్ టు సన్, గ్రాండ్ ఫాదర్ టు ఫాదర్, ఇవన్నీ వస్తాయి మనకి. అర్థమైందా? హెరిటేజ్ ఇన్ ద సెన్స్ మనకి హిస్టరీ ఉంటుంది, పూర్వం నుంచి వచ్చేది ఉంటుంది, దానికి ఒక సర్టెన్ కల్చర్ కూడా ఉంటుంది. అర్థమైందా? హెరిడిటీ ఇన్ ద సెన్స్ జీన్స్, కంప్లీట్లీ రిలేటెడ్ టు ఇండివిజువల్ పర్సన్స్. నెక్స్ట్, మనకి నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఇండియన్ ఎలిఫెంట్ గా ఎప్పుడు డిక్లేర్ చేశారు? 2010. ఎప్పుడు డిక్లేర్ చేశారమ్మా? 2010. వెరీ గుడ్. వరల్డ్ ఎలిఫెంట్ డే. మన యొక్క ఎలిఫెంట్స్ అనేవి ఏంటి? నార్మల్గా మీ అందరికీ తెలుసు కదా, ఎలిఫెంట్స్ అని కానీ టైగర్స్ అని కానీ పికాక్స్ అని కానీ వీటన్నిటిని ఏం చేస్తారు? వెరీ గుడ్. లాస్ట్ ని ఓబే చేయకుండా వాటిని ఏం చేస్తారు? పోచింగ్ చేస్తారు, అవునా కదా? హన్నింగ్ చేసుకుంటారు, అవునా? ఎందుకు? ఎలిఫెంట్స్ యొక్క దంతాల నుంచి మనకి మెడిసిన్ రెడీ అవుతుంది, అవునా కదా? ఆ విధంగా మనకి ఏం చేస్తారు? అందులో కూడా ఎలిఫెంట్స్ అనే వాటిని పోచేసి దాన్ని అమ్ముకుంటూ ఉండేవారు, అవునా కదా? అందుకని చెప్పి మన ఇవి ఒక మన ఇండియాలోని ఎలిఫెంట్ ని కల్చర్ గా కూడా చూస్తాం కదా, లార్డ్ గణేష్ కూడా చూస్తాను కదా, అవునా కదా? మన ఇండియాలో దేనికైనా సరే ప్రతి ఒక్క రిలీజియన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, సెక్యులర్ కంట్రీ. అర్థమవుతుందా? ఆ విధంగా మనకి ఎలిఫెంట్ కి ఇంపార్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కాపాడుకోవాలి, ఎక్స్టింక్షన్ అయిపోకుండా చూసుకోవాలి అని చెప్పి మనకి దీన్ని నేషనల్ యానిమల్ హెరిటేజ్ యానిమల్ గా డిక్లేర్ చేశారు. వన్ ఆఫ్ ద రీజన్. గాట్ ఇట్? వరల్డ్ ఎలిఫెంట్ డే. మన వరల్డ్ లో ఉన్న ఎలిఫెంట్ ఇప్పుడు ఏదైనా సరే ఇంపార్టెంట్ డే, వరల్డ్ ఎలిఫెంట్ డే కానీ ఇలాంటి ఏమైనా సెలబ్రేట్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు ఎలిఫెంట్స్ యొక్క బర్త్డేస్ అని కాదు, వాటి యొక్క కన్జర్వేషన్ కాపాడడం కోసం మనం తీసుకునే ఇనిషియేటివ్ అనేది అవేర్నెస్ ఉంచడానికి ఇలాంటి వరల్డ్ ఎలిఫెంట్స్ డేస్ అనేవి జరుపుతూ ఉంటారు. అర్థమైందా? మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి ఇలాంటి డేస్ జరపడానికి అంటే టు గివ్ అవేర్నెస్ టు ద పీపుల్ అబౌట్ దట్ సంథింగ్. అందుకని ఇలాంటి డేస్ ఇంటర్నేషనల్ నేషనల్ డేస్ కి జరుపుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? వరల్డ్ ఎలిఫెంట్ డే మనం ఎప్పుడు జరుపుకుంటాము అమ్మా? ఆగస్ట్ 12. ఆగస్ట్ 12 ఓన్లీ 2010 లోనే జరుపుకున్నామా వరల్డ్ ఎలిఫెంట్ డే? నీ కాదు, ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 12 ఏంటి మనకి? వరల్డ్ ఎలిఫెంట్ డే. ఓకే, టు స్ప్రెడ్ ప్రొటెక్షన్ అవేర్నెస్. అవేర్నెస్ అంటే మనకి తెలిసేలా చేయడం, ఎలిఫెంట్స్ని కాపాడాలి అనే యొక్క అవేర్నెస్ కోసం మన యొక్క వరల్డ్ ఎలిఫెంట్ డేని వెరీ గుడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, సైంటిఫిక్ నేమ్. వాట్ ఈస్ సైంటిఫిక్ నేమ్? ఆల్రెడీ ఎలిఫెంట్ అని నేమ్ ఉంది కదా, మళ్ళీ సైంటిఫిక్ నేమ్ ఎందుకు? లిసన్ కేర్ఫుల్లీ. సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాబిన్ అనే వర్డ్ తీసుకోండి. రాబిన్ అనే వర్డ్ యుఎస్ఏలోని
లార్జ్ బర్డ్ అని అంటారు. ఏమంటారు? రాబిన్ అనే వర్డ్ యూఎస్ఏలో లార్జ్ బర్డ్ అంటారు. అది యూకేలో అయితే మచ్ స్మాలర్ బర్డ్, ఇంకా దానికన్నా చిన్న బర్డ్, మచ్ స్మాలర్ బర్డ్ అని అంటారు. ఈ ఒక డిఫరెన్స్ మనకు ఉన్నది ఏంటి? ఓన్లీ రాబిన్ అనే వర్డే, అవునా కాదా? ఒక బర్డ్ నేమే రాబిన్, కానీ యూఎస్ఏలోనే దాని ఒకలా అంటారు, యూకేలో ఒకలా అంటున్నారు, అవునా కాదా? ఆ విధంగా మనకి ఏం చేశారు? సైంటిఫిక్ నేమ్స్ అనే వాటిని తీసుకొచ్చారు. ఎందుకు? సైంటిస్టులు అనే వాళ్ళకి ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా యూనివర్సల్ కోడ్ లాంగ్వేజ్ అనే దాన్ని సైంటిఫిక్ నేమ్ అని అంటారు. ఓకేనా? లిసన్ నౌ, నేషనల్ హెరిటేజ్ యానిమల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే, సే విత్ మీ, ఎలిఫాస్ మాక్సిమస్ ఇండికస్. ఏంటమ్మా? ఎలిఫాస్ మాక్సిమస్ ఇండికస్. గాట్ ఇట్? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, national animal. Look at our next one, national animal. మన యొక్క నేషనల్ యానిమల్ ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్. ఏంటమ్మా? రాయల్ బెంగాల్ టైగర్. గాట్ ఇట్? మనకి నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్ చేయకముందు మనకి ఏముండేది అంటే లైన్ అనేది మనకి నేషనల్, వెరీ గుడ్, నేషనల్ యానిమల్ గా ఉండేది. ఓకేనా? ఎందుకు లైన్ని తీసి దీన్ని యొక్క టైగర్ని పెట్టాల్సి వచ్చింది అంటే, మన ఇండియాలోని టైగర్స్ని ఎక్కువగా హంటింగ్, పోచింగ్ లాంటివి చేసి ఏం చేస్తున్నారు? టైగర్ యొక్క చర్మాన్ని అటు వాళ్ళు వేరే వేరే వాటిలో యూజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే మన యొక్క టైగర్ పాపులేషన్ అనేది ఎక్స్టెండ్ అయిపోతూ వస్తుంది, మన ఇండియాలో తగ్గిపోతూ వస్తుంది. అప్పట్లో మనకి ఏంటి, 1972 ఆ టైంకి మనకి 800+ అనేది టైగర్స్ ఉండేవి. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? 3000+ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇలాంటి టైగర్ పాపులేషన్ అనేది మనకి ఎక్స్టెంట్ అయిపోతూ వస్తే ఫ్యూచర్లో మనకి టైగర్స్ అనేవి ఉంటాయి ఇండియాలోని? ఉండవు, అవునా కాదా? రీసెంట్గా మనకి వైజాగ్లో ఉన్న మన జూ పార్క్కి కూడా ఏమొచ్చింది? ఒక టైగర్ని తీసుకొచ్చారు లేదా? లిసన్ కేర్ఫుల్లీ నౌ. ఇటువంటి టైగర్స్ ని ఎక్స్టెంట్ అయిపోకుండా కాపాడాలి అని చెప్పి మనం ఏం చేసాము? ఈ యొక్క టైగర్స్ కి నేషనల్ యానిమల్ అనే ఒక ఇంపార్టెన్స్ తీసుకొచ్చాం. ఏదో ఒక దానికి నేషనల్ యానిమల్ లేదా నేషనాలిటీ ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే దానికి సర్టెన్ రూల్స్ అని ఒబే అవుతాయి లేవా? వాటి జోలికి ఎవరైనా వెళ్తే గవర్నమెంట్ సర్టెన్ యాక్షన్ తీసుకొచ్చా లేదా? వెరీ గుడ్. అందుకని చెప్పి మన నేషనల్ యానిమల్ ని రాయల్ బెంగాల్ టైగర్ గా పెట్టాం. బిఫోర్ ఏ యానిమల్ ఉండేది మనకి? లయన్. ఏంటమ్మా? లయన్. ఓకేనా? ఆల్సో మనకి ఇక్కడ నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్ ని కాపాడడం కోసం మనం ప్రోజెక్ట్ టైగర్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. ఓకేనా? ఏంటి ప్రోజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్స్ అంటే, మనకి నార్మల్గా వాటిని కాపాడాలి అంటే టైగర్స్ దగ్గర అలా ఉంటే మనకు సరిపోదు కదా, వాటికంటూ సెటన్ ఏరియా ఉండాలి, అవి కూడా ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా, దానికంటూ సెటన్ ఏరియా ఉండాలి. అలా అని చెప్పి మనం టైగర్స్ ఇంట్లో పెంచుకోలేము కదా, దానికంటూ ఒక రిజర్వ్డ్ ఏరియా పెట్టి దానికి కావాల్సిన ఫుడ్ కానీ మెడికేషన్ కానీ దానికి కావాల్సిన ఫ్రీడమ్నెస్ అవన్నీ చూసుకునే దాన్ని మనం అలా చేసేదాన్ని మనం ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దాన్ని ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్స్ అని అంటారు. ఓకేనా? లిసన్ నౌ, మనకి నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్ని ఎప్పుడు డిక్లేర్ చేశారు? 1973లో డిక్లేర్ చేశారు. బిఫోర్ 1972 వరకు కూడా మన నేషనల్ యానిమల్ ఏంటమ్మా? లయన్. ఏంటమ్మా? లయన్. వెరీ గుడ్. Before 1970, the lion was the national animal of India. Already has been discussed. Project Tiger, initiated in 1973 by the government of India to save species. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 1973లోని ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అని స్టార్ట్ చేసి ఈ యొక్క ఈ టైగర్ స్పీసెస్ ని కాపాడడానికి, ఎక్స్టెండ్ అయిపోకుండా చేయడానికి తీసుకునే ఇనిషియేటివ్. ఓకేనా? Listen now, India holds the highest population of tigers in the world. మన వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఉన్నది ఎక్కడ అమ్మా? మన ఇండియాలోనే. ఓకేనా? అందుకే మనం ఇండియాగా టైగర్స్ని కాపాడాలని చెప్పి ప్రాజెక్ట్ టైగర్ని ఇనిషియేటివ్స్ అన్ని తీసుకొచ్చాం 1973లో. గాట్ ఇట్? నెక్స్ట్, మధ్యప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ టైగర్ పాపులేషన్ అండ్ ఫీచర్స్ 6 డెడికేటెడ్ టైగర్ రిజర్వ్స్. మధ్యప్రదేశ్లో మనకి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయమ్మా? 6 టైగర్ రిజర్వ్స్. ఎన్ని? 6 టైగర్ రిజర్వ్స్. ఓకేనా? టైగర్ రిజర్వ్స్ అంటే ఆల్రెడీ హ్యాస్ బి డిస్కస్డ్, వి ఆల్ నో. నెక్స్ట్, ఈ యొక్క మధ్యప్రదేశ్లో 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, మన ఇండియా మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 58 టైగర్ రిజర్వ్స్. ఎన్నమ్మా? 58 టైగర్ రిజర్వ్స్ అని ఉన్నాయి.
ఓకేనా. అందులో మనకి ఫస్ట్ 1973లో మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే జిమ్ కార్బెట్. ఏంటమ్మా? జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏం చెప్పాం మనం? జిమ్ కార్బెట్. మరి లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి? లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి ఏపీలో ఉన్న నాగార్జున శ్రీశైలం. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకేనా. రీసెంట్ గా మనకి 58th టైగర్ రిజర్వ్ అనేది 2025లో తీసుకొచ్చారు, మాధవన్. ఏంటమ్మా? మాధవన్ టైగర్ రిజర్వ్. ఓకేనా. టోటల్ ఎన్ని టైగర్ రిజర్వ్స్ అమ్మా? 58 టైగర్ రిజర్వ్స్. గాట్ ఇట్. ఎక్కువ టైగర్ రిజర్వ్స్ ఉన్న స్టేట్ ఏంటి మనకి? మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్. ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. గాట్ ఇట్. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి మనకి? ఏపీలో ఉన్న నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకేనా. నెక్స్ట్ యంగెస్ట్ అంటే ఏంటి? అప్పుడే వచ్చింది అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ కదా 2025. మన 2025లో వచ్చిన టైగర్ రిజర్వ్ ఏంటి? మాధవన్ టైగర్ రిజర్వ్. గాట్ ఇట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రాయల్ బెంగాల్ టైగర్? సింపుల్ గుర్తుపెట్టుకోండి, టైగర్. ప్యాంథరా టైగ్రిస్. ఓకేనా, ప్యాంథరా టైగ్రిస్. ఓకే, గాట్ ఇట్. లిసన్ కేర్ఫుల్లీ. ఎందుకు ఇవన్నీ మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా? ఎందుకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి? ఆప్షన్స్ ఉంటాయి కదా అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఈ క్వశ్చన్ అడిగారు, ఎందుకు లైన్ తీసి టైగర్ ఎందుకు పెట్టారు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఆప్షన్స్ ఏమైనా అడుగుతారు ఇంటర్వ్యూలోని? కాదు కదా. సో మనం ఏం చేయాలి? బాగా చేయాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ప్రతి ఇన్ఫర్మేషన్ని. ఎందుకు మీకు ఇంటర్వ్యూస్లోనే? ఎందుకంటే మీకు ఇంటర్వ్యూస్లో మీకు చాయిసెస్ అనేవి ఇవ్వరు, ఆప్షన్స్ అనేవి ఇవ్వరు. అర్థమవుతుందా? వెరీ గుడ్. Can we move to next icons and symbols? Next part. Very good. Next, flora and fauna. Flora means plants. Flora means animals. What am I? Plants and animals. Flora and fauna ante. Okay now. Listen now. What is the national bird? ఇండియన్ పికాక్. వెరీ గుడ్. ఏంటమ్మా? ఇండియన్ పికాక్. బిఫోర్ ఇండియన్ పికాక్ మనకి నేషనల్ యానిమల్ ఏంటి? నేషనల్ బర్డ్ ఏంటి? వల్చర్. ఏంటమ్మా? వల్చర్. ఓకేనా. ఎందుకు వల్చర్ని తీసి పికాక్ని పెట్టారు? సేమ్ లైక్ టైగర్. ఎలా అయితే మనకి టైగర్ని హంటింగ్, పోచింగ్ ఇలాంటివన్నీ చేసి దాని యొక్క ఎక్స్టెన్షన్ వరకు వచ్చేస్తున్నాయని చెప్పి దాని ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి దానికి ఒక ఇంపార్టెన్స్, నేషనల్ యానిమల్ ఇంపార్టెన్స్ ఇచ్చాము. సేమ్ లైక్ దట్ మనకి నేషనల్ బర్డ్ కూడా. ఓకేనా. పికాక్స్ అనేవి ఏంటి? మనం కల్చరల్ డైవర్సిటీ కూడా చూసుకోవచ్చు, అవునా కదా? ఆ విధంగా మనకి దీని ఒక దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు తగ్గకుండా ఉండాలి అని చెప్పి మనం ఈ యొక్క నేషనల్ బర్డ్స్ని, ఓకేనా, నేషనల్ బర్డ్ గా డిక్లేర్ చేసాం. గాట్ ఇట్. లిసన్ కేర్ఫుల్లీ. మనకి వల్చర్ని తీసి పికాక్ని పెట్టారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పికాక్ కి కాంపిటీషన్ లేవా? డైరెక్ట్ గా పికాక్ అయినా కావాలని చెప్పి అందరూ పికాక్ ఓటు వేశారా? నో. మనకి చాలా వరకు బర్డ్స్ వచ్చాయి. అందులో ప్రైమరీగా మనకి మేజర్ కాంపిటీషన్ ఇచ్చింది ఏంటి అంటే మనకి గ్రేట్ ఇండియన్ బర్స్టెడ్. మేజర్ గా మన పికాక్ ఇచ్చింది ఏంటి అంటే కాంపిటీషన్ గ్రేట్ ఇండియన్ బర్స్టెడ్ అని బర్డ్. అర్థమవుతుందా? ఎందుకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కి నార్మల్ గా చూసుకుంటే పికాక్ కి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కి చాలా వరకు ఇంపార్టెన్స్ ఈక్వల్ గా వచ్చింది. బట్ ఎందుకు పికాక్ ని పెట్టారు నేషనల్ బర్డ్ కింద? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎందుకు పడ్డదంటే దాని నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యావ్. ఏదైనా సరే మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాము, నేషనాలిటీ ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే దాని ఏంటి? దానికి ఎవరు వేరే కంట్రీ కానీ వేరే పీపుల్ కానీ క్వశ్చన్ చేయకూడదు. దానివల్ల మన యొక్క నేషనల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గకూడదు, అవునా కదా? లిసన్ కేర్ఫుల్లీ. మరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఎందుకు? దానికి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉందని చెప్పారు కదా, ఇప్పుడే ఎందుకు పెట్టలేదు? మరి దానివల్ల ఏంటి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అంటే బాగా చూడండి. ఈ బస్టర్డ్ అనే వర్డ్ మనకి ఇంగ్లీష్ లో ఒక స్కోల్డింగ్ లో ఉంటుంది లేదా? బాస్టర్డ్ అని స్కోల్డింగ్ ఉంటుంది లేదా? అవునా కాదా? ఎప్పుడైనా సరే పొలిటికల్ నేచర్ లో వాళ్ళకి సంథింగ్ ఏదైనా కంట్రీ టు కంట్రీ పొలిటికల్ నేచర్ ఏదైనా డిస్కషన్ వచ్చాయనుకోండి, వాళ్ళు సింపుల్ గా మనం సెటైరికల్ గా అనొచ్చు కదా బాస్టర్డ్ అని చెప్పి.
అవునా కాదా? అందుకని చెప్పి ఈ యొక్క సింపుల్ నేమ్ బస్టెడ్ సిమిలారిటీగా ఉన్నాయి కదా స్కోల్డింగ్ అది అని చెప్పి, అందుకు మనం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తీసి పికాక్ ని నేషనల్ బర్డ్ గా డిక్లేర్ చేశాం. ఓకేనా? లిజన్ నౌ, మనకి ఎప్పుడు డిక్లేర్ చేశారు ఈ నేషనల్ బర్డ్ పికాక్ అనేది అంటే 1963 డ్యూ టు రిచ్ రిలీజియస్ అండ్ లెజెండరీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ట్రెడిషన్స్, కల్చరల్ డైవర్సిటీ, కల్చర్ ఇంపార్టెన్స్, రిచ్ రిలీజియన్స్ అండ్ లెజెండరీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ట్రెడిషన్స్. మన యొక్క ట్రెడిషన్స్ లో కూడా మన దీనికి పికాక్ అనేది మంచి ఇంపార్టెన్స్ అనేది వస్తూ వచ్చింది. అర్థమవుతుందా? అందుకని మనం 1963లో ఏం చేసాము, నేషనల్ బర్డ్ కింద ఇండియన్ పికాక్ ని తీసుకొచ్చాం. Got it? Next, before 1963 the national bird was the Indian vulture, has been discussed. Next one, what is the scientific name? Pavo cristatus. Entama? Pavo cristatus. What is the scientific name of a national bird? Pavo cristatus. Got it? Very good. Can we move to next one? National fruit. Our national fruit is mango. Farmer season now. మన నేషనల్ ఫ్రూట్ ఏంటమ్మా? మ్యాంగో. మనకు సమ్మర్ సీజన్ లో ఫేమస్ ఏంటి? మ్యాంగో. ఎందుకు నేషనల్ ఫ్రూట్ మ్యాంగోనే పెట్టా? చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వేరియస్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఎందుకు మ్యాంగోనే పెట్టారు అంటే మన నేషనల్లోని మన ఇండియాలోనే ఎక్కువ ప్రొడక్షన్ అనేది, ఎక్కువ ఫార్మింగ్ అనేది మనం మ్యాంగోస్ని తీసుకొచ్చాం. ఓకేనా? ఇండియాలో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది, ఎక్కువ పండించేది కూడా మనం మ్యాంగోనే పండిస్తాం. అందుకే మ్యాంగో ఈజ్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్ ఫ్రమ్ ఇండియా. అనవుతుందా? అందుకే మనం ఏం చేసాము, మ్యాంగోని నేషనల్ ఫ్రూట్ గా డిక్లేర్ చేసుకున్నాం. గాట్ ఇట్? మన ఇండియాలోనే ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఫస్ట్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ బీహార్ మ్యాంగో యొక్క ప్రొడక్షన్ అనేది వస్తూ వచ్చింది. ఓకేనా? రీసెంట్ గా మీరు న్యూస్ లో చూసే ఉంటారు కదా, మ్యాంగోస్ అనే వాటికి సర్టెన్ కండిషన్స్ వల్ల జపాన్ అనేది ఎక్స్పోర్ట్ అనేది ఆపేసింది. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన మ్యాంగోస్ ని జపాన్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసింది, కొన్ని యొక్క శాంక్షన్స్ అనేవి తీసుకొచ్చింది. ఫస్ట్ టైం మనకి 1984లో శాంక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ 2006లోనే శాంక్షన్స్ తీసేశారు. అగైన్ ఆఫ్టర్ 20 years 2026లో మనకి అగైన్ శాంక్షన్స్ వచ్చాయి. అవునా కదా? ఎందుకు అంటే ఈ యొక్క మ్యాంగో ప్రొడక్షన్ చేసినప్పుడు మనం యూజ్ చేసిన వాటికి సర్టెన్ కెమికల్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, అలాంటి కెమికల్స్ యూజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఫార్మింగ్ నేచర్ అనేది తగ్గిపోతూ వస్తుంది, ఫార్మింగ్ ఫెర్టిలిటీ అని తగ్గిపోతూ వస్తుందని చెప్పి రీజన్ చెప్పారు. దీని గురించి మనకి ఆల్రెడీ మన ఇండియా యొక్క ఆఫీషియల్స్ అనే వాళ్ళు డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. ఓకేనా? హైయెస్ట్ ప్రొడ్యూసర్ మ్యాంగోస్ ఎవరమ్మా మనకి ఇన్ ద వరల్డ్? ఇండియా. ఎవరమ్మా? వెరీ గుడ్, ఇండియా. ఓకేనా? నోన్ వైడ్లీ ఫర్ ఇస్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మన మ్యాంగో ఏమని అంటాము? కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం. ఏమంటాం? కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. Got it? Next, what is the scientific name of mango? Say it. Magnifera indica. What is the scientific name, mama? Magnifera indica. Got it? Very good. Magnifera indica. Next one. What is the national flag? Sorry, national flower? లోటస్. ఏంటమ్మా నేషనల్ ఫ్లవర్? లోటస్. ఎందుకు లోటస్ ని తీసుకొచ్చారు అంటే మనకి నార్మల్గా చూసుకుంటే మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం లోటస్ అనగా మనకి గాడెస్ లక్ష్మి గుర్తొస్తారు. అవునా కాదా? వెరీ గుడ్. ఆక్యుపైస్ యూనిక్ పొజిషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్, ఆర్ట్ అండ్ మైథాలజీ. ఏన్షియంట్ ఇండియన్ కల్చర్లోని, ఆర్ట్స్లోని, మైథాలజీలోని మనకి ఈ లోటస్ అనేది సింబాలిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అవునా కాదా? లిసన్ కేర్ఫుల్లీ. ఎందుకు మనకి ఇటువంటి యూనిక్ పొజిషన్? యూనిక్ ఇన్ ద సెన్స్ ఇంపార్టెంట్, దానికి ఉన్న ఇంపార్టెన్స్ న్యాచురల్ ఇంక దేనికి ఉండదు అని అర్థం. యూనిక్ ఇన్ ద సెన్స్. ఓకేనా? సేమ్ అదొక్కటే పీస్, అలాంటి దాన్ని యూనిక్ అంటాం. ఓకేనా? ఓన్లీ వన్ ఉంటుంది, దాన్ని యూనిక్ నేచర్ అని అంటాం. నెక్స్ట్ లిసన్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్లో ఉంటుంది మనకి ఆర్ట్స్. ఆర్ట్స్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక టెంపుల్స్ చూడండి అమ్మా, టెంపుల్స్ చూసారంటే మనకు మ్యాక్సిమం ఎటువంటి ఆర్ట్స్ తీసుకున్నా సరే, టెంపుల్స్ లో కానీ ఏదైనా పెయింటింగ్స్ లో కానీ గాడెస్ వాళ్ళు వేయాలన్నా సరే, వాళ్ళ హ్యాండ్స్ లో కానీ చుట్టుపక్కల ఉన్న డిజైనర్స్ లో కానీ ఎక్కువగా మనం లోటస్ ని చూస్తూ ఉంటాం. అవునా కాదా? ఆర్ట్స్ స్క్రిప్చర్స్ లోని స్కల్ప్చర్స్ లోని మనకి ఎక్కువ ఆర్ట్స్ లోని లోటస్ ని చూస్తూ ఉంటాం. మైథాలజీ తెలుసు కదా, పురాణాలు.
మిత్ కమ్స్ ఫ్రమ్ మైథాలజీ. అంటే మీకు తెలుసు కదా, రామాయణ వాటిల్ని మైథాలజీస్ అంటారు, అవునా కదా? నెక్స్ట్, వాట్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లోటస్? నెలింబో నూసిఫెరా. ఓకేనా, నెలింబో నూసిఫెరా. వాట్ ఈస్ సైంటిఫిక్ నేమ్? వాట్ ఇస్ ద యూనివర్సల్ కోడ్ ఆఫ్ binomial nomenclature for the scientists? Universal code for scientists, scientific name. Got it? Okay. Now we'll ask a question. ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీరు కామెంట్స్ లో పెట్టండి. వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్ ఇన్ ద ఇయర్ 1950? 1950 టైంలో మనకి నేషనల్ యానిమల్ ఏంటి, మీరు కామెంట్స్ లో పెట్టండి. ఓకేనా? నౌ విల్ డిస్కస్ అబౌట్ అదర్ టాపిక్స్ ఇన్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.